Hi everyone, this is G. Satish Kumar, Director of GS Study Center, కోచింగ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనకాపల్లి. ఈరోజు టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనే చాప్టర్లో ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలలో మెయిన్ థీమ్ ద్వారా మనం ప్రజ్ఞా సిద్ధాంతాలు అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ప్రజ్ఞా సిద్ధాంతాలను 5 సిద్ధాంతాలుగా విభజించారు. ఈ 6వ సిద్ధాంతం ఎలా వచ్చిందనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏకకారక సిద్ధాంతం యూనిఫ్యాక్టర్ థియరీ. సెకండ్ వన్ ద్వికారక సిద్ధాంతం 2 ఫ్యాక్టర్ థియరీ. థర్డ్ వన్ బహుకారక సిద్ధాంతం మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ. ఫోర్త్ వన్ సామూహికారక సిద్ధాంతం గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. ఫిఫ్త్ వన్ స్వరూప నమూనా సిద్ధాంతం స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సిక్స్త్ వన్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. ఒక వ్యక్తిలో ప్రజ్ఞ అనేది ఒకే ఒక కారకంతో ఏర్పడుతుందని ఏకకారక సిద్ధాంతం తెలుపుతుంది. The unifactor theory states that intelligence in a person is made up of only one factor. ఒక వ్యక్తిలో ప్రజ్ఞ అనేది 2 కారకాలతో ఏర్పడుతుందని ద్వికారక సిద్ధాంతం తెలుపుతుంది. 2 factor theory states that intelligence in a person is made up of 2 factors. ఏకకారక సిద్ధాంతానికి ఆపోజిట్గా ఉండేదే బహుకారక సిద్ధాంతం. The opposite of the unifactor theory is the multiple factor theory. ప్రజ్ఞ అనేది ఒకే ఒక కారకంతో ఏర్పడదు, అనేక నిర్దిష్ట కారకాల సముదాయంతో ఏర్పడుతుందని బహుకారక సిద్ధాంతం తెలియజేస్తుంది. ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ మేడప్ ఆఫ్ ఏ సింగిల్ ఫ్యాక్టర్. మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ స్టేట్స్ దట్ ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్. ద్వికారక సిద్ధాంతానికి ఆపోజిట్గా ఉండేదే సామూహికారక సిద్ధాంతం. ద ఆపోజిట్ ఆఫ్ ది 2 ఫ్యాక్టర్ థియరీ ఈజ్ ద గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ. ప్రజ్ఞ అనేది 2 కారకాలతో ఏర్పడుతుంది అనే విషయాన్ని వ్యతిరేకించి ప్రజ్ఞ అనేది 7 నిర్దిష్ట కారకాల సముదాయంతో ఏర్పడుతుందని సామూహికారక సిద్ధాంతం తెలియజేస్తుంది. ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ మేడప్ ఆఫ్ ఏ 2 ఫ్యాక్టర్స్. గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ స్టేట్స్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 7 స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్. ఈ 4 సిద్ధాంతాలకు భిన్నంగా ఉండేదే స్వరూప నమూనా సిద్ధాంతం. ద ఆపోజిట్ ఆఫ్ దీస్ 4 థియరీస్ ఈజ్ ద థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రజ్ఞ అనేది ఒక వ్యక్తిలో 150 కారకాలతో ఏర్పడుతుందని స్వరూప నమూనా సిద్ధాంతం తెలియజేస్తుంది. ద థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ స్టేట్స్ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ 150 ఫ్యాక్టర్స్. స్వరూప నమూనా సిద్ధాంతం ప్రజ్ఞ యొక్క స్వభావంతో పాటు స్వరూపాన్ని కూడా తెలియజేస్తుంది. దిస్ థియరీ డీల్స్ విత్ ద నేచర్ యాజ్ వెల్ యాజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ 5 సిద్ధాంతాలు ప్రజ్ఞ యొక్క స్వభావాన్ని తెలియజేస్తే 7+1 = 8 ప్రజ్ఞా రకాలను తెలియజేసే సిద్ధాంతమే బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ అగైన్ విత్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.